హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. సంపద కాపాడేవాడు సైనికుడే అంటున్న మిస్టర్ బచ్చన్. మెకానిక్ రాకీ నుండి మంగ్లీ పాట విడుదల. సంపత్ నంది చెప్పిన సింహ కథ నన్ను బాగా కదిలించిందంటున్న రాజేందర్ రెడ్డి. థియేటర్లో కూర్చుంటే జాతరేనంటున్న వంశీ. కె రాఘవేంద్రరావు విడుదల చేసిన కొందనాల బొమ్మ పాట. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. సంపద కాపాడేవాడు సైనికుడేనంటున్న మిస్టర్ బచ్చన్. రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్ని విడుదల చేశారు. సరిహద్దు కాపాడేవాడే కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే అంటూ మొదలయ్యే ట్రైలర్లో రవితేజ మార్క్ యాక్షన్ హంగామా ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ ఆదాయ పన్ను అధికారిగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్ తదితరులు నటించారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, భాగ్యశ్రీ బోర్సే, వివేక్ కుచిబొట్ల తదితరులు పాల్గొన్నారు. విశ్వక్సేన్ మెకానిక్ రాకీ నుండి మంగ్లీ పాట. త్వరలో మెకానిక్ రాకీగా కనిపించి సందడి చేయనున్నాడు విశ్వక్సేన్. ఈయన మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. రవితేజ ముళ్లపూడి దర్శకుడు, రామ్ తాళ్ళూరి నిర్మాత. తాజాగా ఈ చిత్రంలోని గుల్లేడు గుల్లేడు గులాబీలంటూ సాగే తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటని మంగ్లీ ఆలపించింది. సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యం అందించిన ఈ పాటకి జేక్స్ బెజోయ్ స్వరాలు సమకూర్చారు. ఇదిలా ఉండగా జాతిరత్నాలతో మంచి క్రేజ్ను సొంతం చేసుకున్న దర్శకుడు అనుదీప్ కేవి. ఇప్పుడు ఈయన దర్శకత్వంలోనే విశ్వక్ తన 14వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. ఈ వినోదాత్మక చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. సంపత్ నంది చెప్పిన సింబా కథ నన్ను బాగా కదిలించిందంటున్న రాజేందర్ రెడ్డి. మా సినిమా కొంతమందిలో మార్పు తీసుకొచ్చినా చాలు, అదే మా విజయం అన్నారు దాసరి రాజేందర్ రెడ్డి. ఆయన సంపత్ నంది టీం వర్క్స్తో కలిసి రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం సింబా. అనసూయ, జగపతి బాబు, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంపత్ నంది కథని సమకూర్చగా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దాసరి రాజేందర్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, స్వతహాగా నేను ప్రకృతి ప్రేమికుడిని. సామాజిక దృక్పథంతో కూడిన నా ఆలోచనల వల్ల ఏ కథకి అంతగా కనెక్ట్ కాలేకపోయాను. కరోనా సమయంలో సంపత్ నంది చెప్పిన సింహ కథ నన్ను బాగా కదిలించింది. సినిమా చేస్తే అది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనుకున్నా. అందుకే ప్రకృతితో ముడిపడిన ఈ కథ నన్నెంతగానో ప్రేరేపించింది. కాలుష్యం నేడు జీవకోటికి పెనుముప్పుగా మారింది. పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతో అవసరమైన విషయాన్ని గుర్తు చేసే ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటివరకు భారతీయ తెరపై రాని కాన్సెప్ట్ ఇది. ప్రకృతి పరిరక్షణపై కొందరిలో స్ఫూర్తి రగిలించిన మా ప్రయత్నానికి ఫలితం దక్కినట్టే అని చెప్పారు రాజేందర్ రెడ్డి. థియేటర్లో కూర్చుంటే జాతరేనంటున్న వంశీ. మన ఊరు, మన ప్రేమ, మన అనుబంధాలు, భావోద్వేగాలు, ఇలా ఈ కథలోని ప్రతి అంశం ఇది మనదే అనే భావనకి గురి చేస్తూ వినోదం పంచే చిత్రం ఇది. తన కథే అనుకుంటూ కథలో లీనమవుతాడని చెప్పారు యదువంశీ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. కొత్త తరం నటులు కీలక పాత్రలు పోషించారు. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి ఆడపాక నిర్మించారు.
ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా యదువంశీ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ స్నేహం, రాజకీయ అంశాలతో ముడిపడిన మనందరి కథ ఇది. నా వ్యక్తిగత అనుభవాలు, 2019లో చేసిన కొంత పరిశోధన, రాజకీయ ప్రముఖులు జయప్రకాష్ నారాయణ్, పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటల స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ని తీర్చిదిద్దా. ఈ కథకు మూలం మాత్రం మా అమ్మమ్మ గారి ఊరు పురుషోత్తపల్లిలో జరిగే జాతరే. నిజంగానే ఈ సినిమాని థియేటర్లో చూసినప్పుడు జాతరలో ఉన్నట్టే ఉంటుంది. ప్రేక్షకులను 90వ దశకంలోకి తీసుకువెళ్తాం. కోనసీమ అందాలు, మాతృబంధం నేపథ్యం సినిమాకి ప్రధాన ఆకర్షణ. మా సినిమాని ఇప్పటికే చాలామంది చూసి మెచ్చుకున్నారు. చిరంజీవి అయితే ప్రతి పాత్ర గురించి మాట్లాడారు, హత్తుకునేలా కథ చెప్పారన్నారు. వరుణ్ తేజ్కి ఈ సినిమా చాలా నచ్చిందన్నారు వంశీ. కె రాఘవేంద్రరావు విడుదల చేసిన కొందనాల బొమ్మ పాట, అందమైన కొందనాల బొమ్మరా అంటూ తన ప్రేయసి అందాన్ని వర్ణిస్తున్నాడు ఓ ప్రేమికుడు. మరి తన అందాన్ని ఇంకెన్ని విధాలా వర్ణించాడో తెలుసుకోవాలంటే ధూమ్ ధామ్ చిత్రంలోని కొందనాల బొమ్మ పాట వినాల్సిందే. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ఇది. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని కొందనాల బొమ్మ అంటూ సాగే పాటని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.